హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తక్కువ ఆయిల్తో దొండకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేస్తాను నేను అనేది వీడియోలో పోస్ట్ చేస్తున్నాను, చూసేయండి. మరి ముందుగా అయితే కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని జీలకర్ర వేగిన తర్వాత అందులో కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసుకుంటాను. అవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులోనే సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను. మనం ఎప్పుడైనా కూడా తక్కువ ఆయిల్తో ప్రిపేర్ చేసుకున్నప్పుడు వెజిటేబుల్స్ అనేవి కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటే తొందరగా ఉడికిపోయి ఫ్రై అవుతాయి. దొండకాయలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక్కొక్కటిగా అన్నీ యాడ్ చేసేసుకోవాలి. పైనంగా పోపు పెట్టడం లాంటివి ఏమీ కూడా ఉండవు అనమాట. నేను ఒకేసారి కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేసి మిక్సీ పట్టేస్తాను. రోలు ఉన్న వాళ్ళైతే రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు, ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటాలు అయితే ఒక 3 పెద్ద సైజు తీసుకున్నాను. అవి యాడ్ చేసేసుకున్న తర్వాత అందులోనే కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు యాడ్ చేసుకోవాలి. ఇదంతా కొంచెం బాగా మగ్గేలాగా సాల్ట్ అయితే వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా వేసుకుంటే ముక్కలన్నీ మంచిగా ఫ్రై అయిపోయి మగ్గిపోతాయి అన్నమాట. అయితే ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఇందులో చింతపండు కొద్దిగా తీసుకొని వేసుకుంటే మనకు పులుపు అనేది మంచిగా యాడ్ అవుతుంది, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే పచ్చడి అయితే ఇలా రెడీ అయిపోతుంది. ఇది చపాతీలోకి వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే.